భరించేటోడిని భర్త అంటారు. ఆ భరించటాన్ని వేరేళ్ళకి బదలాయించేటోడిని భర్తోత్తముడు అంటారు. భర్తోత్తముడు అంటారు. మీరు చూస్తున్న ఈ విజువల్ జార్ఖండ్ నుంచి వెళ్ళి ఇంట్లో భార్య ఒక ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేది రెడ్ హ్యాండెడ్గా ఊరందరు కలిసి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత మంచిగా చెప్పుల దండ వేసిండ్రు, ఊరేగింపించిండ్రు, మంచి గట్టిగా సన్మానం చేసిండ్రు అన్నయిన తర్వాత భర్త మాత్రం నో 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 మై వైఫ్ డిజర్వ్స్ ద పర్సన్ హూమ్ షీ లవ్డ్ అని చెప్పేసి ఆయనకే ఇచ్చి పెళ్లి చేసేసి పంపించేసిండు. 2 పిల్లలు ఉన్నారు వీళ్ళిద్దరికి. ఆ పిల్లల్ని మాత్రం నేనే ఉంచుకుంటా, నువ్వు మాత్రం బో అని దోలిచ్చేసిన తర్వాత ఊరందరూ ఇప్పుడు మనసులో కోరుకుంటున్నది ఏంటిదో తెలుసా? ఈమెకు అలా భర్త ఇంత త్యాగం చేసిన తర్వాత కూడా ఈమె కోర్టుకి పోయి భరణం అడగకపోతే చాలు అని. గురు అంటే దైవంతో సమానం అని అంటారు, కానీ నేను మాత్రం దయ్యంతోనే సమానం అనేసి అంటుంది బెంగళూరులో శ్రీదేవి అనే ఒక టీచర్. రోజు ఒక స్టూడెంట్ని స్కూల్కి తీసుకొస్తున్న తండ్రిని ఫస్ట్ ట్రాప్ చేసింది, తర్వాత ఫ్రెండ్షిప్ చేసింది, తర్వాత స్కూల్లో పార్ట్నర్షిప్ ఇచ్చి పార్ట్నర్ని వేసుకుంది, దాని తర్వాత ఇంకేదో పర్సనల్ పార్ట్నర్స్ కూడా అయిన వాళ్ళిద్దరు. దాని తర్వాత మెల్లగా బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేసింది. ఇక ఇప్పుడు నువ్వు 20 లక్షలు ఇస్తావా నాకు, లేకపోతే మన ఇద్దరు పార్ట్నర్షిప్ అంతా బయట పెట్టమంటావా, నీ పెళ్ళాంకి చూపిమంటావా అని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ టీచర్ ఇలాంటి గలీజ్ పనుల కోసం అని చెప్పేసి ఒక గ్యాంగే మెయింటైన్ చేస్తుందంట. కాబట్టి ఎవరన్నా పిల్లల్ని ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు స్కూల్ పెద్ద ఉన్నదా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇంటికి దగ్గర ఉన్నదా, ఫీజు ఎంత ఉన్నది, ఇది కాకుండా ఆ స్కూల్ మేనేజ్మెంట్ చరిత్ర ఏంది అనేది కూడా ఒకసారి చూడుండ్రి. లేకపోతే వీళ్ళ దగ్గర చదువుకునే పిల్లలు ఎట్లా తయారవుతారో ఒకసారి ఆలోచించరు.